కావాలి అంతే కదా. అక్కడ వెళ్ళి సార్ దగ్గర వేలు ముద్ర వేసిరా. అవసరం అంటారా? అర్థం వినబడుతుంది, అర్థమైతే డబ్బులు డబ్బులు అక్కడికి వెళ్ళారా? గట్టిగా అదృష్టవంతుడు రామయ్య, నీకు అప్పు 1000 రూపాయలు అప్పుకు శాంక్షన్ అయింది. అయితే నువ్వు పోయిన ఏడాది తీసుకున్న అప్పు, దాని వడ్డీ మొత్తం కలిపి 800. అయితే బ్యాంక్ ఖర్చు అవి ఇవి మొత్తం కలిపి 100, మిగిలింది 100 కింద. 100 రామయ్య, ఆ 100 రూపాయలని జాగ్రత్త పెట్టుకో. ప్రజలు దొంగలు దొంగలు హుషారుతున్నావు. బ్యాంకులు అప్పు తీసుకున్నట్టున్నావు. చూడయ్యా, పోయిన ఏడాది పంట వేసుకున్నానే 100 రూపాయలు ఇచ్చిందయ్యా. మీరైనా చెప్పి. అలాగా, ఆ 100 రూపాయలు నా పాత బాస్ కింద జమ కట్టుకుంటా. మరి ఖర్చులకు ఇంటికి రావయ్యా, తీరిగ్గా మాట్లాడుకుంటా. దగ్గరికి బయలుదేరారు. ఎరువులంటేనే గుర్తొచ్చింది. టీవీలో, రేడియోలో ఎక్కడ చూసినా రకరకాల ప్రచారాలు. అవి చూసిన రామయ్య ఏ విత్తనాలు ఏ విత్తనప్పుడు తెలియక మనసులో అయమయం పడ్డాడు. ఎక్కడ ఉంటే సంపద అక్కడ ఉంది. రైతుల చేత అత్యధికంగా సూచింపబడుతున్న మా ఐటీ కంపెనీ వారి దగాకోర్ మందులే వాడండి. మా కంపెనీ ట్రేడ్ మార్క్ అట్లమిది పుచ్చుకోపి మరొకండి. దగాకోర్ నమస్కారం. మీకు ఈ కార్యక్రమాన్ని అందిస్తున్న వారు దుమ్మా కంపెనీ వారి కర్మ ప్రైవేట్ లిమిటెడ్. దుమ్మా కంపెనీ వారి కర్మ మందుల పౌడర్ కర్మ, మందుల పౌడర్ కర్మ ఎక్కడ ఉంటే శీతకాలం కంట కర్మ. మందుల పౌడర్ కర్మనే వాడండి. రైతు సౌభాగ్యానికి సంతోషానికి మందుల పౌడర్ కర్మనే వాడండి. సంపూర్ణ భక్తుల కోసం, సంపూర్ణ యజ్ఞం కోసం వాడండి. కర్మ కర్మ కర్మ. ఉద్యోగంలో ప్రదర్శిమల కార్యక్రమం ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన. ఇవాళ యూరియా, ఇవాళ చోట పండు రంగారు బంగారు పంట ముందు తీరు రైతు ఎంత. ఇవాళ యూరియా, ఇవాళ డిఏపి బలమైన ఆహారం లేకపోతే ఏదైనా గెలుపు చేస్తుంది. సరైన ఎరువులు లేకపోతే ఏమైనా తక్కువ ఫలితాన్ని ఇస్తుంది. కావున దివాలా కంపెనీ వారి కబేలా ఎరువులనే వాడండి. కబేలా కబేలా కబేలా. నమస్కారం సార్. ఒరే ఎల్లిగా, ఇక్కడ శుభ్రంగా. నమస్కారం అయ్యా. చూడు ఎల్లిగా, ఆ పుల్లయ్య గారు మనకు ఇవ్వాల్సిన 20 రోజుల డబ్బులు ఇచ్చారా? ఇవ్వలేదండి. 20 రోజుల తర్వాత ఇస్తా అన్నాడు. 20 రోజులు చెప్పిన సమయానికి ఇవ్వకపోతే ఏం జరుగుతుందో చెప్పానండి. అతని ఇప్పుడు మన పొలంలో కల్పించుకున్నా మరీ చెప్పానండి. ఓ రామయ్య, రామయ్య, ఏమిటి ఇలా వచ్చావు? ఏముందండి, మీరు దాకా అప్పుల కోసం దాన్ని తిరిగాడు. అక్కడ మిత్రుడు రాలా, ఇక్కడికి వచ్చాడు. నువ్వు ఊరుకోరా, నువ్వు చెప్పు రామయ్య. ఏమీ లేదండి, ఈసారి పొలంలో పంట వేద్దామని ఎరువులు పురుగుల మందులు కోసామండి. అవి ఇప్పిస్తే ఎల్లిగా రామయ్య పురుగుల మందులు చెప్పరా? అరే అరే, అవి కాదురా రామయ్య, కాదు మంచి లోకల్ని. మీ రుణం తీర్చుకోలేనండి. తీర్చమని నేనేమన్నా అన్నానా? నువ్వు ఎందుకు వెళ్ళి రామయ్య? ఏమండి, మీ దగ్గర ఉన్న డబ్బలా చిల్లరి పెంగులా? ఆ రామయ్య తారబోతున్నా, ఆ డబ్బు ఇచ్చేదా తప్పేదా? అరే, ఈ సజ్జాక వచ్చేదానికరే నేను ఇచ్చేది.
కూడా చేతికి రాలేదు. ఆ వచ్చిన కాస్త పండుగ అమ్ముకుందామని మార్కెట్ కు బయలుదేరారు. అక్కడ రామాయణం దేవుని చుట్టూ అయితే గద్దెలు ఎలా చుట్టుముట్టారో అలా హలో నాగూరు మార్కెట్ లో ఎండుమిర్చి రేట్ ఎలా ఉంది? హలో కలకత్తాలో పొడిన ధర ఎలా ఉంది? హలో మార్కెట్ లో మన ధర ఎలా ఉంది? హలో కొండగా అమ్మేది రెండు చెప్పు. అమ్మేది 1000 కొనేది 2000 అవుతుందా? మార్కెట్ లో సరుకు దాని దిగింది దాని రేట్ తగ్గింది. హలో ఇప్పుడు ఫోన్ వచ్చింది రేట్ తగ్గింది. అయ్యా బాబు నిన్న మొన్న 1200 రేటు 800 తగ్గడం అన్నాయం ఉంది. తీసుకోండి బాబు. మొన్న రేట్ లేదు ఇవాళ రేట్ లేదు. మొన్నదే ఈ రోజు రేటు ఈ రోజే. కావున రామయ్య ఈ రోజు రేటు ఈ రోజు ఇస్తావా లేకపోతే మేము వెళ్ళిపోమంటావా? ఏదో రేటుకు తీసుకోండి బాబు. ప్రతిఫలం మీద అల్లుడికి కట్నం ఇవ్వాలి. రామయ్య ఆ డబ్బులు నాకు నా పాత బాగులో జమ కట్టుకుంటా. మన దేశం సత్యారి చెంది పుట్టిన దేశం. పెళ్ళాన్ని తాకట్టు పెట్టాను సరే నా అప్పు తీర్చు. రామయ్య ఆ డబ్బు నాకు నా బ్యాంక్ ఖాతాలకు జమ చేసుకురా. డబ్బుతో నా భార్య చెప్పుకోవాలా? ఈ డబ్బుతో నా కూతురు కట్నం చెల్లించాలా? ఈ డబ్బుతో నా కొడుకు ఉద్యోగం కొడుకు లంచం కట్టాలా? ఈ డబ్బుతో సావుకారు అప్పు తీర్చగలనా? ఈ డబ్బుతో బ్యాంకు మేనేజర్ అప్పు తీర్చగలనా? నేనేం చేయాలి? నా సమస్యకి పరిష్కారం ఏది? నేనేం చేయాలి? నా పరిస్థితికి సంస్కారం ఏది? ఉంది నీ సమస్యకు పరిష్కారం ఉంది. దీనికంతటి కారణం నీకు చదువు రాకపోవడమే. నీకు చదువు రాకపోవడం వల్లే బ్యాంకుల్లో వెళ్ళి ముద్ర వేసి మోసపోయావు. అవును బాబు అవును. నీకు చదువు రాకపోవడం వల్లే నకిలీ మందులు కొన్నావు. అవును బాబు అవును. నీకు చదువు రాకపోవడం వల్లే మార్కెట్ లో దళారు చేతిలో మోసపోయావు. అవును బాబు నేను మోసపోయా బాబు. కాబట్టి నీ సమస్యకు పరిష్కారం చదువు అంటాను. అవును నువ్వు చదువుకోవడం వల్ల అధిక పంటలు పండించడమే కాకుండా నీకు అడుగడుగున ఎదురే సమస్యను అవలీలుగా పరిష్కరించగలవు. అవును నేను చదువుకోవాలి. నాతో పాటు నా రైతులందరూ చదువుకోవాలి. మనమందరం చదువుకోవాలి. చిన్న పెద్ద అందరూ స్వార్థం లేకుండా అందరూ చదువుకోవాలి. మనమందరం చదువుకోవాలి. మంచి కాలం అందరూ
సముద్రమంతా నా కన్నులలో కన్నీటి అలలవుతుంటే ఎడారి అంతా నా గుండెలు నిటూర్చి పిగలవుతుంటే మిగలనా నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం నిన్నే వెంటాడుతుంది ప్రతి క్షణం నా మౌనం ఏ చోట ఉన్నా నీ వెంటనే నా
కొద్దిగా ప్రసారమైనది. ఒక నెల కింద జరిగిన వార్తలు. నత్రాములు బాలికారు పెరటి
ఇంకా మరింత బాగా చేస్తారు. దయచేసి ఏ కానీ శ్రీభూ మాత శ్రీల మాత అంటూ ఒక పాటతో డాన్స్
కాపాడు, కరుణించు, ఈ యొక్క బీద బిడ్డలని మమ్మల్ని కాపాడంటూ తన అన్న ఈ విధంగా ఆ రైతుకు పూలదండ వేస్తున్నాడు. ఈ విధంగా మన యొక్క గ్రామంలో మీరు నా పేరు ఇంత దూరం టైం లేదు కానీ చుట్టూ మేడం గారు ఫోన్ చేశాడు. ఆ గడా ట్రైనర్కు సైకిల్ ఎప్పించాడు. ఆయన తొక్కుంటే మా ఇంటి ప్రకారం ఉన్న గడ్డి సేకరణ సంజీవించాడు.
ఎవరబ్బా అని చూస్తే తండ్రి గిలిగిలిగిలిగా కొడుకుంటున్నాడు. నేను పోయి పరిగణూరుకొచ్చి ఆ గొడవని తగిలించి అత్యంత పైకి లేపి నేను ఒళ్ళి వస్తానని ఆయన బస్సును పంపించి నేను ఎలా వచ్చినానని చూసుకున్నా సామిరంగా నా సైకిల్ చెప్పేసి చూడు. నా సైకిల్ వెనుక టైర్ లేదు, ముందర నిమ్ము లేదు, ముందర చైన్ లేదు, పైన చిడి లేదు. ఇలా ఊరికొచ్చి ఇలా కూర్చొని తొక్కుంటూ ఎక్కుంటూ వస్తుంటే ఏమైనంటే ఆడ శాంతంగా అడ్డమే. ఇంకా ఆడ చూస్తే జనాల్లో ముగ్గబడి ఉన్నారు. ఏనబ్బా అని చూస్తే మేస్టర్ నుంచి బొమ్మ కనబడా. బొమ్మ అనుకొని నేను టికెట్ బొమ్మలో చేయబడి లాకుంటూ పీకుంటూ ఒక టికెట్ దొరికారు. ఆ టికెట్ తోనే సినిమా చూసి పేరుకి వచ్చి తెరపరైతే చూసి నా సైకిల్ మీద ఎత్తి ఎక్కుంటూ తొక్కుంటూ వస్తుంటే పోంగలాటమే. గాడు చూస్తే పిల్లలు అంత బాధపడుతున్నారు. చిన్నపిల్లలకి పసుపులి చుట్టలు వేస్తే చిన్నతనంలోనే రూపం మాపిన వాళ్ళం అవుతామని తెలియజెప్పి మళ్ళీ నా జిల్ సైకిల్ మీద ఎక్కి ఇలా తొక్కుంటూ ఎక్కుంటూ వస్తుంటే ఈ మా ముద్దం అడ్డమే. ఊరి మన్మడా నీకు ఒక అడ్డ మించి పెళ్లి చేస్తానని వల్ల అంటూ నీకు ఎటువంటి పిల్ల కావాలా అంటే సౌందర్య అంటే నడుము మా అవ్వయి వెళ్ళిపా నా చిల్ సైకిల్ మీద ఎక్కి తొక్కుంటే వస్తుంటే ఈ జన ముందర అందరు చూసిరి. పాని చూస్తే పిల్లలు పెద్దలు అందరూ చిన్న పిల్లలు అందరూ ఉన్నారు. దాన్ని చూసి వీడికి వచ్చి డిప్టో మేడం గారు ఫోన్ కట్టారు. నేను లేని పని చేయడానికి కలిసి ప్రోగ్రాం పెట్టినారు. 10వ తారీఖు ప్రోగ్రాం పెట్టినారు. ఆడ 10వ తారీఖు పిల్లలు మంచిగా పరీక్ష రాసి ఆడ పాస్ అయ్యి మంచి మన స్కూల్ పేరేవాలని కోరుకుంటున్నాను. హలో ఎవరు? కలెక్టర్ గారు ఇప్పుడు వస్తున్నాను. ఇప్పుడే ఫోన్ వచ్చింది. కలెక్టర్ గారు ఫోన్ చేసినారు. 9 మన ప్రోగ్రాం ఉంది వస్తా బాబా.